న్యూజిలాండ్ తో 4వ టీ20కి టీమిండియా సిద్ధమైంది. ఇప్పటికీ 5 టీ20ల సిరీస్ ను 3-0తో భారత్ కైవసం చేసుకుంది. వాస్తవానికి వరుస విజయాలతో టీమిండియా జోరు మీదుంది. చెప్పాలంటే భారత్ పర్యటనలో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న కివీస్ జట్టు టీ20 సిరీస్ లో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఇవాల్టి మ్యాచ్ ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కివీస్ చూస్తుంది. విశాఖ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం. దీనికి తోడు టీమిండియా బ్యాటింగ్ విభాగం మంచి పటిష్టంగా కనిపిస్తుంది. ప్రత్యర్థి జట్టు 200 టార్గెట్ సెట్ చేసినా అవలీలగా కొట్టిస్తున్నారు. మూడో టీ20లో 150 పరుగుల టార్గెట్ ను కేవలం 10 ఓవర్లలోనే ఛేదించారంటే టీమిండియా ప్లేయర్లు ఎలా ఆడుతున్నారో అర్థమవుతుంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్నారు కనుక ఇవాల్టి మ్యాచ్ లో కుర్రాళ్లు మరింత దూకుడుగా ఆడే అవకాశం ఉంది. దీంతో రికార్డులు తిరగరాస్తారని అభిమానులు ఆశపడుతున్నారు. కివీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో భారత జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. ఇంకో 10 రోజుల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కావడానికి ముందు ప్లేయర్లందరూ మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరిగ్గా వరల్డ్ కప్ కు ముందు ఫామ్ లోకి రావడం టీమిండియాకు మంచి శుభ పరిణామం. ఇటు ప్లేయర్లందరూ భీకర ఫామ్ లో కొనసాగుతున్నప్పటికీ ఓపెనర్ సంజు శాంసన్ ఫెయిల్ అవుతుండడం భారత్ ను కలవరపెడుతుంది. వరుసగా 3 మ్యాచ్లలో విఫలమవుతూ వస్తున్న సంజు శాంసన్ ఇవాల్టి మ్యాచ్ లో తిరిగి పుంజుకోకపోతే వరల్డ్ కప్ లో తన స్థానాన్ని సైతం కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో సంజు ఎలా ఆడుతున్నాడనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది.